కడప నగరంలో అధికార పార్టీ నేతల అండదండలతో భారీ భూ ఆక్రమణలకు గురి చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుండి చెరువు మట్టి కావచ్చు, కొండ మట్టి కావచ్చు, అధికార పార్టీ అండదండలతో కడప నగర శివార్లలోని కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసుకొని కబ్జా రాయిల్లో యథేచ్ఛగా భూ ఆక్రమణకు పాల్పడుతున్న నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు ప్రవర్తిస్తున్నారు. కాకపోతే గత కొద్ది రోజులుగా కడప నగర శివార ప్రాంతాలలో ఉండే కోట్లాది విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమణ చేసుకునేదానికి కబ్జా రాయిలు యథేచ్ఛగా అధికార పార్టీ నేతల అండదండలు తీసుకుంటున్నట్లు మనం చూడొచ్చు. మనం ఇప్పుడు ప్రత్యక్షంగా విజువల్లో చూడొచ్చు. వెనకాల కొండను సైతం కూడా తవ్విన అక్రమార్కులు దీన్ని కూడా ఎటువంటి చర్యలు తీసుకునే అధికారులు ఒకవైపు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, మరోవైపు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా దీని మీద ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. ప్రస్తుతం కడప నగరంలో ఈరోజు ఉదయం నుండి యథేచ్ఛగా 20-30 టిప్పర్లతో అక్రమ మట్టి రవాణా చేస్తున్నట్లు చూస్తున్నాము. అయితే మన బ్యాక్ సైడ్ విజువల్ చూడవచ్చు. ఈ బ్యాక్ సైడ్ వంక పరంబోకు కావచ్చు, ప్రభుత్వ భూమి కావచ్చు, దాదాపు 78 సెంట్లు ఉంటుంది. ఈ స్థలాన్ని కూడా కబ్జా చేసుకొని ఆ మట్టితోనే ఈ స్థలాన్ని మొత్తం చదును చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గతంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందట రెవెన్యూ అధికారులు వచ్చి ఇక్కడ పరిశీలించి ఇది కేవలం ప్రభుత్వ భూమి, ఇది ఎవరికి కానీ ఎటువంటి లేదు, ఇక్కడ ఎవరికే కానీ ఇంతవరకు భూమి కేటాయించలేదు అని చెప్పిండే విషయాలు కూడా చూడొచ్చు. మనం కోట్ల విలువ చేసే కొండ మట్టిని సైతం తవ్వి ప్రభుత్వ స్థలాలలో మట్టి తోలి చదును చేసి ప్లాట్లుగా విభజించి ఆ ప్లాట్ను ప్రజలకు అమ్మి కోట్ల రూపాయలలో సొమ్ము చేసుకుంటున్న వైనం కడప నగరంలో వెలుగు చూస్తుంది. కోట్ల విలువ చేసే భూమిని భూ కబ్జా రాయల్లో యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్న వైనం కడప నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అయినా కూడా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కెమెరామెన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.